ఇంకా జనకుడు అనేక విషయాలు మాట్లాడిన తర్వాత ఆ యొక్క శివధనస్సు యొక్క చరిత్రని రామచంద్రమూర్తికి చెప్పడం ప్రారంభించాడు. పూర్వము నిమి అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ నిమి వల్ల మా అందరికీ కూడా, అంటే అతను ఎంత గొప్ప తపస్సు చేశాడంటే, తపస్సు చేసి భగవంతుని ఏమని కోరుకున్నాడంటే, నేను నా ప్రజలకి కంటికి రెప్ప, నిమిషులు అంటామాట మనల్ని, ఆ రెప్పలో నేను ఉండాలి, నా ప్రజలను అలా కాపాడాలని కోరుకున్నాడంట. అందుకే మనందరం కూడా నిమిషులం అయ్యామన్నమాట. అలా కోరుకున్నటువంటి వాడు నిమి చక్రవర్తి. అటువంటి సంతతికి చెందినటువంటి వాళ్ళము మేము అని అవన్నీ కూడా చెప్పాడు. అక్కడ అందరూ కూడా కూర్చున్నారు. ఆ సభకి అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ శివధనస్సు గొప్పతనాన్ని చెప్పాలి కదా. ఆ రాముడు, సభాసదులందరూ, పెద్దలు, విశ్వామిత్రుడు అందరూ కూడా వింటూ ఉండగా ఈ కథను చెబుతూ వచ్చాడు. పూర్వము దేవరాతుడు, ఇంతకు పూర్వం మీకు చెప్పాను, మరలా ఒకసారి సూక్ష్మంగా చెబుతాను. దేవరాతుడు గొప్ప యజ్ఞాన్ని చేసి దేవతల్ని మెప్పిస్తే ఆ దేవతలు సంతోషపడి ఈ శివధనస్సుని మా దేవరాతుడికి ఇచ్చారు. ఆనాటి నుంచి న్యాసముగా మా వంశములో వస్తూ ఉంది. మేము దీన్ని పూజిస్తూ ఉన్నాము. ఈ శివధనస్సును ఎత్తడానికి ఇంతవరకు ఎందరో రాజులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు ఎంతోమంది వచ్చారు. ఎవ్వరూ ఇంతవరకు ఎత్తలేకపోయారు ఈ శివధనస్సుని. రావణాసుడు కూడా వచ్చాడని చెప్పి వేరే పురాణాల్లో చెప్పబడింది. సత్యసాయి పరమాత్ముడు కూడా చెప్పారు. సత్యసాయి పరమాత్ముడు ఏమి చెప్పారంటే, ఈ సీతామాత నాగేటి చాలులో ఆ యజ్ఞ వాటికిని దున్నుతూ ఉంటే, ఆ నాగేటి చాలులో యజ్ఞము చెయ్యాలని చెప్పి ఆ సదును చేస్తూ ఉంటే, భూమిని నాగలతో దున్నుతూ ఉంటే ఆ నాగేటి చాలులో ఒక పెట్టి దొరికింది. ఆ పెట్టిని తెరిచి చూస్తే అందులో ఈ స్త్రీమూర్తి, ఈ స్త్రీ ఉంది. ఆమె పేరు సీత అని పెట్టాం అని అదంతా కూడా చెప్పారు. సత్యసాయి బాబా గారు చెప్పారు, ఆ సీతమ్మ కొంచెము యుక్త వయసు వచ్చిన తర్వాత ఆడుకుంటూ ఉంటే, తన పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఉంటే, ఒకనొక సందర్భములో ఆ ఆడుకున్నటువంటి వస్తువు, ఆట వస్తువు ఈ యొక్క శివధనస్సున్నటువంటి ఆ పేటిక కిందకు వెళ్ళిపోయిందంట. దాన్ని తీయడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, రాలేదు. ఆ సీత చిన్న బాలికగా ఉంది మాట, పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. ఆ సీతమ్మ వెళ్ళి అవలీలగా ఆ పెట్టిని ఇలా అంటే, ఆ పెట్టి అలా జరిగిపోయిందంటండి. అంతే, అలా జరిగిపోతే ఆ ఆడుకున్నటువంటి ఆ వస్తువును తీయగలిగిందంట. అప్పుడు జనకుడు ఆలోచన చేశాడు, ఈ శివధనస్సును ఇంతవరకు ఎవరు ఎత్తలేకపోయారు, ఆ శివధనస్సున్నటువంటి ఆ పేటికని అవలీలగా జరపగలిగిందంటే ఈమె మహా దివ్యశక్తి సంపన్నురాలు కాబట్టి అంత దివ్యశక్తి సంపన్నుడికే ఈ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఈ శివధనస్సు ఎవరైతే ఎత్తుతారో వారికే సీతమ్మనిస్తానని చెప్పి ఆ జనక మహారాజు సంకల్పించుకున్నారు. ఎంతోమంది వచ్చారు, ఎత్తలేకపోయారు. మరి ఇప్పుడు ఆ శివధనస్సును చూపిస్తాము, ఆ శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. వెంటనే విశ్వామిత్రుడు చెప్పాడు, ఆ శివధనస్సును తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పాడు. ఆ శివధనస్సు చరిత్ర అంతా కూడా వినిన తర్వాత 5,000 మంది మహాయోధులు, బలవంతులు వెళ్ళి ఆ శివధనస్సు 8 చక్రాల బండి, అది ఆ 8 చక్రాల బండిని 5,000 మంది మహాబలంగా లాగుకొని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారండి. అంతే, 5,000 మంది లాగితే తప్ప రాలే, అంత బరువైనటువంటిది మాట అది. అక్కడ తీసుకుని వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా విశ్వామిత్ర మహర్షి చెప్పారు, రామచంద్ర ఆ శివధనస్సును ఒక్కసారి చూడు అన్నారండి. అంతే, శివధనస్సును చూడు అని చెప్పి విశ్వామిత్ర మహర్షి అంటే దానికి ఎన్ని అర్థాలు చెప్పారంటే మహాత్ములు, పెద్దలు. రామచంద్ర అంటే రాముడికి ఎలాగ అర్థమైందంటే, గురువు చెప్పినటువంటి వాక్యము, రామచంద్ర ఇంత దనుక ఆ శివధనస్సును ఎవరు ఎత్తలేకపోయారంట, దాని సంగతి ఏమిటో ఒక్కసారి చూడు, దాని బలమేమిటో ఒక్కసారి చూడు, దాని దివ్య శక్తి ఏమిటో ఒక్కసారి చూడు రామచంద్ర అని చెప్పినట్టుగా అర్థమయ్యిందంట. వెంటనే రాముడు అక్కడికి వెళ్ళాడు, గురువుగారికి నమస్కారము చేశాడు. ఆ శివధనస్సును జాగ్రత్తగా పరిశీలన చేశాడు. పరిశీలన చేసి తన కుడి చేతితో ఆ శివధనస్సుని అవలీలగా ఇలాగ తీసి కింద పెట్టాడండి. అంటే ఎంత అవలీలగా తీశాడంటే, ఏనుగు చెరుకుగడని ఎంత అవలీలగా తీస్తాదో శ్రీరాముడు ఆ శివధనస్సుని అంత అవలీలగా తీసి అక్కడ నిలబెట్టాడంటండి. అంతే, ఏనుగుకి చెరుకుగడ ఎంతండి, శ్రీరాముడు ఆ శివధనస్సుని ఆ విధముగా తీసి అక్కడ పెట్టాడు. ఈ కింద కొన ఇక్కడ ఉంది, పై కొన అక్కడ ఉంది. ఇప్పుడు దానికి వింటి నారని తీసుకొచ్చి దానికి జాగ్రత్తగా కట్టాలి. ఆ వింటి నారని జాగ్రత్తగా కడితే ఆ విల్లు కూడా జాగ్రత్తగా వంగిపోయిందంటండి. అంతే, రాముడిలాగా ఉంచుతూ ఉంటే వంగిపోయింది. ఇప్పుడు ఒకసారి ధనుష్
ధనుష్టంకారము చెయ్యాలి. శ్రీరామచంద్రుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా ఆ ధనుష్టంకారం ఒక్కసారి చేయడానికి ఆ నారిని ఇలాగ లాగాడండి. అంతే, అలా లాగేసరికి ఆ ధనుస్సు పెల పెల పెలమనే గొప్ప శబ్దము చేసుకుంటూ అది మొత్తం కూడా శూన్యమైపోయిందన్నమాట. అంతే, మొత్తము ఉరుములు ఉరుమునట్టుగా, పిడుగులు పిరిగినట్టుగా భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చాయి. అందరూ కూడా మూర్ఛపోయారు. కేవలము రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు మాత్రమే ఉన్నారు. అందరూ కూడా మూర్ఛపోయి పడిపోయారు అన్నమాట. అంటే ఆ విధముగా శివధనుర్భంగము జరిగింది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.